नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। చెప్పు అట్లా చెప్పి అందరూ నడిపి శ్రీ అరికపూడి గాంధీ గారు సోదరిమణులు కూడా ఉంటారు కాబట్టి, మా ఆడకూతులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సేఫ్ జర్నీ ఉంటుంది. వారు కూడా మంచిగా సేఫ్గా రక్షణగా వెళ్ళొచ్చు. దీన్ని తప్పకుండా ఉపయోగించుకుంటారని చెప్పి నాకు నమ్మకం ఉంది. దీనికి ఇప్పటి వరకు మా ఆర్టీసీ ద్వారా చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. మేము ఇప్పుడిప్పుడే ఆర్టీసీ నష్టాల నుంచి గాడిన పడుతూ ఉన్నది. అందుకు తోడుగా ఈ ప్రాంతాల్లో కూడా ఈ బస్సెస్ ఈరోజు 10 పెడుతున్నాం కాబట్టి అదనంగా ఇంకా పెట్టే అవసరం ఉంటే తప్పకుండా పెట్టి ఏర్పాటు చేస్తాం. మేము ఇంకా 10 కాదు, ఇంకా 20 కూడా పెడతాం. మేము ఇంకా 30 కూడా పెట్టే అవకాశం ఉంది. తప్పకుండా పెడదామని కూడా ఆశిస్తూ, మరి చాలా సంతోషం. మరోసారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సోదరులకు ఈ సౌకర్యాన్ని అందిస్తున్న మా సంస్థకు మీ యొక్క తోడ్పాటు పూర్తిగా ఉంటుందని భావిస్తూ, మరి సందర్భంగా ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న. జై టీఎస్ఆర్టీసీ. సంతోషం. టీఎస్ఆర్టీసీ సామాన్య ప్రజలకు సేవలు అందించడం కాదు, హైటెక్లో ఉన్నటువంటి సోదరులకు కూడా సేవలు అందించే సంస్థగా మారిపోయినందుకు మాకు గర్వంగా ఉంది. నాకు తోడుగా మా ఎండి గారు సజ్జనార్ గారు, మాకు సపోర్ట్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు, వారి ఆదేశాల మేరకు మేమే చెప్తుంది వారు ఆమోదిస్తూ మమ్మల్ని ముందుకు చేరుస్తున్నందుకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో ఐటీ ఉద్యోగస్తులు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు కరోనా వచ్చిన తర్వాత కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని
దాదాపు 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళు. కరోనా పోయిన తర్వాత కూడా ఆ కరోనా భయం ఇంకా వెళ్ళలేదు కాబట్టి స్వయంగా వెహికల్స్ కొనుగోలు చేసుకొని ఒకటే కారులో ఒకే వ్యక్తి రావడం, అదనంగా భారం చేసుకోవడం తప్ప వేరేం లేదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, నష్టం జరుగుతుంది. కాబట్టి ఆర్థికంగా అలా ఉండకూడదనే ఉద్దేశంతో మా ఐటీ టెక్నాలజీ ఉన్నటువంటి సోదరులు ఇచ్చిన సలహా మేరకు ఈ ప్రాంతంలో 1,00,000 మంది ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తారు. కాబట్టి మెట్రో ద్వారా వచ్చి వాళ్ళు మెట్రో దిగిన తర్వాత ఈ సైబర్ లైనర్లో వెళ్ళి మరి దాని ద్వారా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళవచ్చు. ఆ సౌకర్యం కలిగించడం జరిగింది. మెట్రో లైనర్ కూడా దానిలో వైఫై ఉంటుంది, ట్రాకింగ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. కాబట్టి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రయాణం చేస్తారని నమ్ముతున్నాం మేము.